ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీపీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. భవానీపురంలోని ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహమ్మద్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. మరోవైపు జూనియర్ అసిస్టెంట్ దివ్య ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. గత నెలలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు చేశారు. సుమారుగా 70,000 పైచిలకు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఈరోజు ఉదయం నుండి ఏసీపీ అధికారులు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఎంప్లాయీస్ అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క పూర్తిగా గత కొద్ది రోజుల నుండి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీంట్లో రిజిస్ట్రేషన్ లో అవకతవకలు, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో వాళ్ళు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఒక పక్కన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ తో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ దగ్గర సుమారుగా ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ భారీ 70,000 నుండి 1,50,000 వరకు అమౌంట్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ఇంకా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సాయంత్రం లోపల ఎంత దొరికింది, వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అనే అంశాలు కూడా తెలియపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్రహీంపట్నం సరౌండింగ్ అమరావతి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంట్లో కొంత అవకతవకలు కూడా జరిగాయి అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో గతంలో కూడా తనిఖీలు నిర్వహించారు. దాంట్లో భారీగా అవకతవకలు బయటపడ్డ అంశంపై ఈ రోజు పూర్తిగా దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం మీదే కొంత పూర్తిగా కాన్సెప్ట్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా దొరికే అవకాశం ఉంది. దాంతో పాటు దీంట్లో ఎంతవరకు స్కామ్ జరిగింది ఏంటి అనేది కూడా ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. యాకూబ్, ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మొహమ్మద్ ఇంట్లో సోదాలు ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. ఎలాంటి కీలక డాక్యుమెంట్స్ ఏమైనా ఇప్పటివరకు లభ్యమయ్యాయా? అక్కడ సోదాలు జరుగుతున్న టైంలో మొహమ్మద్ కూడా ఇంట్లో ఉన్నారా? ఖచ్చితంగా. అంటే ఉదయం పూట ఏసీబీ అధికారులు అక్కడికి మొహమ్మద్ వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ అంటే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా ఉన్నారు ఆయన ఇంట్లో గతంలో కూడా ఈయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉదయం సుమారుగా 6:30-7 గంటల సమయంలో వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి, ఇంకా సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా డబ్బుతో పాటు అదేవిధంగా బంగారం కూడా దొరికింది అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎంత బంగారం దొరికింది, ఏం డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నారు, ఇంట్లో హార్డ్ డిస్క్లు కూడా సిస్టమ్ హార్డ్ డిస్క్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఏసీబీ అధికారులు ఈ తనిఖీల్లో అయిన తర్వాత తెలియపరిచే అవకాశం ఉంది. అయితే ఇదంతా సాయంత్రం వరకు జరిగే ప్రక్రియగా జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా 2 సంవత్సరాల నుండి ఈ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై పలు ఆరోపణలు ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మొహమ్మద్ ఇతని పైన పూర్తిగా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏ డాక్యుమెంట్ ఎవరెవరు కంప్లైంట్ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంట్లో పూర్తిగా సోదాలు చేస్తున్నారు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. భవానీపురంలోని ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహమ్మద్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. మరోవైపు జూనియర్ అసిస్టెంట్ దివ్య ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. గత నెలలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు చేశారు. సుమారుగా 70,000 పైచిలుకు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. భవానీపురంలోని ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహమ్మద్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. మరోవైపు జూనియర్ అసిస్టెంట్ దివ్య ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. గత నెలలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు చేశారు. సుమారుగా 70,000 పైచిలుకు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.